కూటమి శాసనసభాపక్ష నాయకుడు చంద్రబాబును ఆహ్వానించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కూటమి నేతలు కోరారు. ఈ మేరకు కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటూ చేసిన తీర్మానం లేఖను ఆయనకు అందజేశారు. తొలుత తెలుగుదేశం శాసనసభాపక్షం సమావేశమై తమ నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకుంది. జనసేన, భాజపా కూడా వేర్వేరుగా పార్టీ శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించాయి. అనంతరం విజయవాడ ఏ కన్వెన్షన్లో 3 పార్టీల సంయుక్త శాసనసభాపక్ష సమావేశం జరిగింది. చంద్రబాబును ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. అనంతరం చంద్రబాబును పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. గతి తప్పిన ఏపీకి చంద్రబాబు నాయకత్వం, అనుభవం చాలా అవసరమన్నారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమర్థించారు. చంద్రబాబు యుక్తి, మోదీ స్ఫూర్తి, పవన్ శక్తి కలయికే కూటమి అని పేర్కొన్నారు. అనంతరం కూటమి నేతలు అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ రాజ్భవన్కు వెళ్లి సభా నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. విజయవాడ ఏ కన్వెన్షన్లో ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత తమ పాలన ఎలా ఉండనుందో చంద్రబాబు వివరించారు. సభా నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా వేదికల విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్కు హోదాపై రేపు స్పష్టత వస్తుందని చెప్పారు. తమకు హోదా ప్రజలకు సేవ చేయడం కోసమేనని తెలిపారు. పేద ప్రజల జీవితాలు మార్చే దిశగా కృషి చేసి వారికి మనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకుందామని కూటమి నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం కూడా మామూలు మనిషేనని చెప్పిన ఆయన సీఎం వస్తున్నారంటే పరదాలు కట్టడం, దుకాణాలు బంద్ చేయడం, ట్రాఫిక్ నిలిపివేయడం, చెట్లు నరకడం లాంటివి ఉండదని తెలిపారు. సీఎం కాన్వాయ్ ఆలస్యమైనా పర్లేదన్న ఆయన ట్రాఫిక్ నిబంధనల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. కూటమి సమావేశానికి వస్తూ వెళుతూ కూడా విజయవాడ బందర్ రోడ్లో ట్రాఫిక్ నిలిపివేతపై చంద్రబాబు ఆరా తీశారు. కాన్వాయ్ కోసం ఎక్కువ సమయం సాధారణ ప్రజల వాహనాలు ఆపవద్దని చెప్పారు. చంద్రబాబు కారు ఆపి పలకరించారు. కూటమి శాసనసభాపక్ష సమావేశం తర్వాత ఏ కన్వెన్షన్ నుంచి ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు బయలుదేరారు. అప్పుడే నందిని అనే మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. అది చూసిన చంద్రబాబు కాన్వాయ్ను ఆపి ఆమెను పలకరించారు. పేరు నందిని అని, మదనపల్లి నుంచి చంద్రబాబును చూసేందుకు వచ్చినట్లు ఆమె చెప్పింది. తమ కోరిక మేరకు ముఖ్యమంత్రి అయ్యారంటూ ఆ మహిళ చంద్రబాబు కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించగా ఆయన వారించారు. ఆమెతో ఫోటో దిగారు. జ్వరంగా ఉన్నా చూడాలని వచ్చినట్లు నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆమెకు తగిన వైద్యం చేయించాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానుండగా అతిథులు, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక వసతులపై అధికారులు చర్యలు చేపట్టారు. మజ్జిగ, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సభ జరిగే పరిసరాల్లో సుమారు 1000 మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ప్రమాణ స్వీకార ప్రాంగణ పరిసరాలను పోలీసు శాఖ స్వాధీనం చేసుకుంది. మోదీ, అమిత్ షా, చిరంజీవుల రాకను పురస్కరించుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు విజయవాడలో వసతి, రవాణాకు సంబంధించి ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెప్పారు. వివిధ హోటళ్లకు ఇప్పటికే ఇన్ఛార్జీలను నియమించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి రానున్న అమిత్ షా ఈ రాత్రికే విజయవాడ చేరుకుంటారు. ఈ రాత్రి 10ంటికి తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలవనున్నారు. ఉపయోగించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జనసేన శాసనసభాపక్ష నాయకునిగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పవన్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా సభ్యులంతా బలపరిచారు. ప్రజలు జనసేన పార్టీని నమ్మి పెద్ద బాధ్యత కట్టబెట్టారన్న పవన్ దాన్ని సక్రమంగా నిర్వర్తించాలని ఎమ్మెల్యేలను కోరారు. ఎమ్మెల్యేలంతా మొదట నియోజకవర్గంలో కీలకమైన సమస్యలు, ప్రజల ఇబ్బందులను గుర్తించి ప్రాధాన్యత ప్రకారం పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎన్డీఏ పక్షాలతో స్నేహంగా మెలగాలని పవన్ కోరారు. దాఖలు చేయాలని విచారణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ పీసీ ఘోష్ అధికారులను ఆదేశించారు. విచారణ ప్రక్రియలో భాగంగా కమిషన్ ముందు ఇవాళ నీటిపారుదల శాఖకు చెందిన 20 మందికి పైగా ఇంజనీర్లు జస్టిస్ ఘోష్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల ఆనకట్టల నిర్మాణం, నాణ్యత, నిర్వహణ, డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్లు ఇందులో ఉన్నారు. డిజైన్లు, అధ్యయనాలు, గమనించిన అంశాలు, తీసుకున్న చర్యలు తదితరాల గురించి ఇంజనీర్లను విచారణ చేశారు. కమిషన్ ముందు చెప్పిన అంశాలను అఫిడవిట్ల రూపంలో దాఖలు చేయాలని కమిషన్ ఇంజనీర్లను ఆదేశించారు.
ఆదేశించింది. అఫిడవిట్ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డు అవుతాయని అన్నారు. బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్లు కనిపిస్తోందన్న జస్టిస్ సమస్యలు రాకపోయి ఉంటే ప్రజలకు చాలా ఉపయోగపడేవని పేర్కొన్నారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు జస్టిస్ ఘోష్ తెలిపారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలుస్తామని అన్నారు. ఒప్పందాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ 3 అంశాలపై నిర్ణయాలను జెన్కో వంటి విద్యుత్ సంస్థలు కాకుండా నాటి ప్రభుత్వమే తీసుకుందని విచారణలో వెల్లడైందని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనని ఆయన తెలిపారు. నాటి అధికారులను విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రశ్నించినట్లు జస్టిస్ నరసింహారెడ్డి వివరించారు. సదుపాయాలు ఏర్పాటు చేస్తామని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. తెలంగాణలో తలపెట్టిన బడిబాట కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు అన్ని సౌకర్యాలు